ఈ వీడియోలో మనం రిపోర్ట్ ఎట్లా రాయాలి, రిపోర్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అండ్ అట్లనే ఒక మోడల్ రిపోర్ట్ కూడా చూపిస్తాను మీకు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఒక టాపిక్ని తీసుకొని అంటే ఏ టాపిక్ అయినా సరే ఆ టాపిక్ మీద రిపోర్ట్ ఎట్లా రాయాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా ఒక టాపిక్ తీసుకొని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం రిపోర్ట్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ చూసినట్లయితే ఫస్ట్ మనకు రిపోర్ట్లో టైటిల్ ఉంటుంది. తర్వాత అబ్స్ట్రాక్ట్ రాయాలి. దీన్నే అబ్స్ట్రాక్ట్నే మనం సమ్మరీ అని కూడా అంటాము. సో అబ్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే టేబుల్ ఆఫ్ కంటెంట్స్, నెక్స్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ మెయిన్ బాడీ, దీన్నే మనం మెయిన్ బాడీ ఆఫ్ ద రిపోర్ట్ అంటాము. తర్వాత డిస్కషన్ ఉంటుంది, దెన్ కన్క్లూజన్, ఎట్ ద లాస్ట్ రిఫరెన్స్. సో ఇట్లా ఉంటుందన్నమాట రిపోర్ట్ యొక్క స్ట్రక్చర్. టైటిల్, అబ్స్ట్రాక్ట్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, డిస్కషన్, కన్క్లూజన్ అండ్ రిఫరెన్సెస్. సో ఇప్పుడు మనం రిపోర్ట్ యొక్క స్ట్రక్చర్ చూసాం కదా, ఫార్మాట్ చూసాం కదా. ఇప్పుడు రిపోర్ట్ ఎట్లా రాయాలి అంటే ఈ సైడ్ హెడ్డింగ్స్తో రిపోర్ట్ ఎట్లా రాయాలి అనేది ఒక మోడల్ రిపోర్ట్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ రిపోర్ట్ ఆన్ COVID-19 post-COVID-19 ఎఫెక్ట్స్ ఇన్ ఇండియా. రైట్. సో ఇది క్వశ్చన్ అనుకోండి. అంటే కోవిడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. సో కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే పోస్ట్ కోవిడ్ ఇండియా ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఇండియా ఎట్లాంటి ఇంపాక్ట్స్కి గురైంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం టైటిల్గా పెట్టకూడదు. సో క్వశ్చన్కి సంబంధించి మనం కాస్త క్రియేటివ్గా ఆలోచించి క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో దాన్ని కొంచెం అందులో చేంజెస్ చేసి మన క్రియేటివిటీ వాడి మనమైతే ఒక టైటిల్ అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు COVID-19 గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే అందరూ ఫేస్ చేశారు దీన్ని. మ్యాథ్స్ స్టూడెంట్, ఫిజిక్స్ స్టూడెంట్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా సబ్జెక్ట్స్తో సంబంధం లేదు కదా COVID-19కి. సో అందరికీ అర్థమయ్యేట్టుగా నేను ఈ COVID-19ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని సో ఒక రిపోర్ట్ ఎట్లా రాయాలని ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తా ఉన్నా. రైట్. సో టైటిల్ అనేది క్రియేటివ్గా ఉండాలి. క్వశ్చన్లో ఇచ్చినట్టుగా మళ్ళీ టైటిల్లో దించకూడదు, కాపీ పేస్ట్ చేయకూడదు. టైటిల్ అనేది క్రియేటివ్గా ఉండాలి. సో మీరు టైటిల్ ఇచ్చిన తర్వాత వెంటనే అబ్స్ట్రాక్ట్ రాయాలి. సో ఈ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి అంటే మనం రిపోర్ట్ మొత్తంలో ఏం చెప్తున్నాము అంటే రిపోర్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ కన్క్లూజన్ వరకు మనం రిపోర్ట్ మొత్తం మీద ఏం చెప్తున్నాం అనేది ఈ అబ్స్ట్రాక్ట్లో చెప్పాలి. అంటే అబ్స్ట్రాక్ట్ అంటే ఏం లేదు, రిపోర్ట్ని మనం సమ్మరైజ్ చేయాలి. రిపోర్టులో మనం ఏదైతే రాస్తున్నామో దాని యొక్క సమ్మరీ మొత్తం కూడా మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్లో రాయాలి. సో ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు, అది మీరు ఎంత లెంతీగా సమ్మరైజ్ చేస్తారు అనేది కాదు, షార్ట్ అండ్ స్వీట్గా సమ్మరైజ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 7 to 10 లైన్స్లో సమ్మరైజ్ చేయండి అబ్స్ట్రాక్ట్లో. వెంటనే టేబుల్ ఆఫ్ కంటెంట్స్, థర్డ్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ టైటిల్, సెకండ్ సబ్ హెడ్డింగ్ అబ్స్ట్రాక్ట్ లేదా సమ్మరీ అనొచ్చు, థర్డ్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైనా బుక్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకుంటే దాంట్లో ఇండెక్స్ పేజ్ ఉంటుంది కదా, అంటే ఏ చాప్టర్ ఏ పేపర్లో ఉంటుంది, ఏ పేజ్ నెంబర్లో ఏ యూనిట్ ఉంటుంది, ఏ టాపిక్ ఉంటుంది అనేది మనకు ఇండెక్స్ పేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా. సేమ్ ఇండెక్స్ పేజే మనము టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అన్నమాట. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఇండెక్స్ ఆఫ్ ద రిపోర్ట్. సో ఇక్కడ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మనము అబ్స్ట్రాక్ట్ రాయాలి, అంటే హెడ్డింగ్స్ ఇవ్వాలన్నమాట. ఏ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్లో, అబ్స్ట్రాక్ట్ నుండి మొదలు పెడితే అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, మెయిన్ బాడీలో మళ్ళీ మనకు ఏ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, మెయిన్ హెడ్డింగ్స్ ఇవి. సో మెయిన్ బాడీ వచ్చిన తర్వాత మెయిన్ బాడీలో మళ్ళీ మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నాము అనే సబ్ హెడ్డింగ్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మెయిన్ బాడీ అయిపోయిన తర్వాత డిస్కషన్ ఉంటుంది. ఇంతకుముందు మనం రిపోర్ట్ స్ట్రక్చర్ చూసాం కదా. రైట్. మెయిన్ బాడీ అయిపోయిన తర్వాత డిస్కషన్ ఉంటుంది, డిస్కషన్ తర్వాత కన్క్లూజన్ తర్వాత రిఫరెన్సెస్. సో మెయిన్ బాడీ ఎట్లా రాయాలనేది కూడా చెప్తా. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఈ ఇంట్రడక్షన్ అనేది మనం టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో, ఏదైతే టాపిక్ ఇచ్చారో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో కోవిడ్ అంటే ఏంటి, అది ఎక్కడి నుండి ఆరిజిన్ అయింది, దాని ఆరిజిన్ ఏంటి, రైట్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అంటే ఆ టాపిక్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ కూడా మళ్ళీ మనకు ఎన్ని లైన్స్లో రాయాలి, ఎంత పెద్దగా రాయాలి అనే డౌట్ ఉంటుంది. 7 to 8 లైన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ బాడీ. సో ఈ మెయిన్ బాడీలో అసలు కోవిడ్ రావటం వల్ల ఇండియా ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది మెయిన్ కంటెంట్ అంతా కూడా మనం ఈ మెయిన్ బాడీలోనే ఇస్తాం. మనం మెయిన్ బాడీ అనొచ్చు, లేదంటే ఓవర్వ్యూ అని కూడా అనొచ్చు. మెయిన్ బాడీ ఆర్ ఓవర్వ్యూ, మీరు ఏ సైడ్ హెడ్డింగ్ పెట్టినా కూడా ఒకటే.
సో ఈ మెయిన్ బాడీలో మనం ఇప్పుడు అసలు కంటెంట్ మొత్తం కూడా ఇస్తాం. ఇండియా ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఏ ఆస్పెక్ట్స్లో, ఏ సెక్టార్స్లో ఎఫెక్ట్ అయింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇక్కడ హెల్త్ సెక్టార్ కూడా ఎఫెక్ట్ అయింది మనకు, రైట్? హెల్త్ సెక్టార్ ఎఫెక్ట్ అయింది కోవిడ్ రావడం వల్ల. కొంతమంది పేషెంట్స్ యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, రైట్? ఇంకా కొంతమంది లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉన్నారు, అంటే న్యూమోనియా కావచ్చు, ఆస్తమా. కోవిడ్ పేషెంట్స్లో ఇప్పుడు ఆస్తమా కూడా ఉంది. సో ఇట్లాంటి రీజన్స్ అన్నీ కూడా మనం, అంటే ప్రతి దానికి రీజన్స్ ఇస్తాం. మనం ఇచ్చిన టాపిక్కి రీజన్స్ ఇస్తూ జస్టిఫై చేసుకోవాలి. మెయిన్ బాడీలో ఎకనామిక్ ఇంపాక్ట్, చాలామంది కోవిడ్ రావడం వల్ల బెడ్ రెస్ట్ తీసుకున్నారు, హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని, సో ఎకనామికల్లీ దే లాస్ట్ దేర్ ప్రాపర్టీస్. కొంతమంది వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అమ్ముకున్నారు, నష్టపోయారు. సో దే లాస్ట్ దేర్ అసెట్స్. సో ఇట్లా ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా పడిపోయింది. కొంతమంది వాళ్ళ జాబ్స్ని కోల్పోయారు. సో యాజ్ దే లాస్ట్ దేర్ జాబ్స్, ఇట్ డెఫినెట్లీ ఇంపాక్ట్స్ ఎకనామికల్లీ కదా. సో ప్రతి పర్సన్ ఎకనామికల్గా ఇంపాక్ట్ అయ్యారు, ఎకనామికల్ ఇంపాక్ట్ పడింది. అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సో మనం ఇంట్లోనే ఉండి ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ, ఆన్లైన్ పేమెంట్స్ పెరిగిపోయాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇందులో కవర్ చేయాలి. సోషల్ చేంజెస్, ఎట్లాంటి సోషల్ చేంజెస్ వచ్చాయి సొసైటీలో అంటే రిమోట్ వర్క్, అంటే ఆన్లైన్ వర్క్ కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది. అంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి బదులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ ఉన్నారు ఈ కోవిడ్-19 వల్ల. మైగ్రేషన్, చాలామంది జాబ్స్ పోగొట్టుకున్నారు కాబట్టి సో వాళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళోకి వెళ్ళారు. లాంగ్ టర్మ్ ఛాలెంజెస్, సో ఈ పొల్యూషన్ లెవెల్స్ కూడా తగ్గాయి. పొల్యూషన్ లెవెల్స్ కూడా పాండమిక్ వల్ల తగ్గాయి అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ అన్నమాట. ఎందుకంటే పాండమిక్ వచ్చినప్పుడు మనకి ఏం చేశారు, లాక్డౌన్ పెట్టారు. సో లాక్డౌన్ పెట్టడం వల్ల వెహికల్స్ అనేవి చాలా లిమిటెడ్గా రోడ్డు మీదకి వచ్చాయి. సో అట్లా వెహికల్స్ లిమిటెడ్గా రోడ్డు మీదకి రావడం వల్ల వెహికులర్ పొల్యూషన్ అనేది తగ్గింది. సో ఇట్లాంటి రీజన్స్ అన్నీ ఇస్తూ మనకి ఇచ్చిన క్వశ్చన్ని జస్టిఫై చేస్తామన్నమాట. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, సో ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ కూడా పెరిగింది. అంటే మనకు జూమ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు కోవిడ్ టైంలో, రైట్? ఇదంతా మనం జస్టిఫై చేస్తూ, సజెషన్స్ ఇస్తూ ప్రతి కార్నర్ని టచ్ చేయాలన్నమాట మెయిన్ బాడీలో. ఓకే, డిస్కషన్ ఇప్పుడు. సో ఇప్పటి వరకు కోవిడ్ రావటం వల్ల మనం నెగిటివ్ ఇంపాక్ట్స్ చూసాము, పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా చూసాము. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి? కొంతమంది లాంగ్ టర్మ్ డిసీజెస్తో బాధపడుతున్నారు, ఆస్తమా కావచ్చు, న్యూమోనియా కావచ్చు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది యాంగ్జైటీలోకి వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ లాస్ట్ దేర్ జాబ్స్. కొంతమంది వాళ్ళ అసెట్స్ని కూడా, ఆస్తుల్ని కూడా అమ్ముకొని ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టుకున్నారు. సో ఇట్లా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి కోవిడ్ వల్ల. ఏంటి అంటే, సో అప్పటికి ఇప్పటికీ కోవిడ్ రావడం వల్ల, పాండమిక్ రావటం వల్ల ఏమైంది, లాక్డౌన్ సెట్ చేశారు. సో లాక్డౌన్ వల్ల రోడ్డు మీదకి చాలా తక్కువగా వెహికల్స్ రావటము, వెహికులర్ పొల్యూషన్ తగ్గింది, రైట్? ఆన్లైన్ వర్క్ కల్చర్ పెరిగింది, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెరిగాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెరగడం వల్ల సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం జాబ్స్ కూడా చేసుకుంటా ఉన్నారు, రైట్? సో ఇట్లాంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ని మనం డిస్కషన్లో మెన్షన్ చేస్తామన్నమాట కదా. సో డిస్కషన్ అంటేనే మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఇంపాక్ట్స్ని డిస్కస్ చేయాలి డిస్కషన్లో. సో డిజిటలైజేషన్ జరిగింది బాగా, ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు, కామర్స్ యాప్స్, అంటే ఇంట్లోనే కూర్చున్న దగ్గర నుంచే మనం ఆర్డర్స్ చేయడము, ఫుడ్ ఆర్డర్ చేయడము, వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకోవటము, రైట్? సో ఇట్లా ఇవన్నీ కూడా మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ డిస్కషన్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కన్క్లూజన్. ఇంకా సో ఈ కన్క్లూజన్లో ఏం చెప్తాము అంటే, మనము ఈ కరోనా రావటం వల్ల, ఈ కోవిడ్ రావటం వల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్, వీ లెర్న్డ్ అన్ ఎక్స్పీరియన్స్. మనకు అందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో కరోనా లాంటి పాండమిక్స్, కరోనా లాంటి డిసీజెస్, వైరసెస్ ఇంకా ముందు వచ్చినా కూడా, ఇక ముందు ఫ్యూచర్లో ఇంకా ఏ వైరస్ వచ్చినా, ఇంకే డిసీజ్ వచ్చినా కూడా మన అందరం కూడా వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, గైడ్ లైన్స్ ఏంటి, రైట్? ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో వాటన్నింటిని ఫాలో అవుతూ మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి, మెంటల్గా, ఫిజికల్గా, రైట్? కరోనా రావడం వల్ల మనం ఎట్లా డైట్ ప్లాన్ని ఎట్లా ఫాలో అయ్యాము
అప్పటి వరకు డైట్ అనేది తెలియదు చాలామందికి. బట్ కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాటికి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ప్రోటీన్ ఫుడ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ అట్లనే ఇదంతా కూడా ఒక ఎక్స్‌పీరియన్స్. కరోనా రావటం వల్ల మనందరం కూడా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని నేర్చుకున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కరోనా వచ్చినప్పుడు ఏమైంది? బెడ్స్ సరిపోలేదు హాస్పిటల్స్‌లో. ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. ఇజంట్ ఇట్? ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, బెడ్స్ సరిపోలేదు. చాలామంది పేషెంట్స్‌ని వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయారు. సో వీటన్నింటిని అంటే కన్క్లూడ్ చేయాలి. అంటే ఏంటి? మనం ఇక ముందు ఏదొచ్చినా కూడా ముందు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కావచ్చు. కొన్ని హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఫీజు, చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేశాయి. సో అట్లాంటి హాస్పిటల్స్ పర్మిషన్ ఇవ్వకపోవటము. అంటే మొత్తం టాపిక్‌ని కన్క్లూడ్ చేయాలి. కరోనా ఎట్లా ఇంపాక్ట్ చేసింది మన లైఫ్స్‌ని? హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది? అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయా లేదా? సో నేను చెప్పేది ఏంటంటే రిపోర్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మొత్తాన్ని అన్ని కార్నర్స్ నుండి, అన్ని ఆస్పెక్ట్స్ నుండి కన్క్లూడ్ చేయాలి. ఓకే. అది కరోనానే కాదు. నేను కరోనా అందరికీ తెలిసిన టాపిక్ కాబట్టి అందరికీ అర్థమవుతుంది కాబట్టి సో కరోనాని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. కోవిడ్-19 ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తా ఉన్నా. సో కన్క్లూజన్ అయిపోతది. కన్క్లూజన్ అయిపోయిన తర్వాత వెంటనే మనం రిఫరెన్సెస్ ఇవ్వాలి. రిఫరెన్సెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ టైటిల్ నుండి ఇప్పుడు కన్క్లూజన్ దాకా రాసాం కదా రిపోర్ట్. సో ఇదంతా కంటెంట్ మీరు ఎక్కడి నుండి తీసుకున్నారు? టెక్స్ట్ బుక్స్ నుండి తీసుకున్నారా? మెటీరియల్స్ నుండి తీసుకున్నారా? యూట్యూబ్ నుండి తీసుకున్నారా? ఏవైనా రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్ వాటి నుంచి తీసుకున్నారా? జర్నల్స్ నుండి తీసుకున్నారా? అనేది క్లియర్‌గా మీరైతే ఇక్కడ రిఫరెన్సెస్‌లో రిఫర్ చేయాలి, మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొకటి, మనం యూట్యూబ్, గూగుల్ ఇట్లాంటి రిఫరెన్సెస్ ఇవ్వకూడదు. గూగుల్‌లో ఏ సైట్ ఫాలో అయ్యాము? నేచర్ జర్నల్సా? స్ప్రింజర్ అనే సైట్ ఫాలో అయ్యామా? రైట్? సో ఇట్లాంటి WHO సైట్ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రైట్? NIH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. సో ఇట్లాంటి అఫీషియల్ సైట్స్ ఏమైనా ఫాలో అయ్యామా? ఏమైనా జర్నల్స్ చదివామా? అనేది వాటి నేమ్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ రిఫరెన్సెస్లో చూడండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్లాంటి అఫీషియల్ వెబ్సైట్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మనం ఫాలో అయిన టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, వాటి పేర్లు, వాటి నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. సో ఇట్లా మనమైతే రిపోర్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే ఫార్మాట్లో రాయాలి. సో కోవిడ్-19 అనే కాదు, ఏ టాపిక్ ఇచ్చినా సరే. అయితే ఏ టాపిక్ ఇస్తారు అంటే ఎట్లాంటి టాపిక్ వస్తుంది అంటే కొందరు ఫ్యాకల్టీ, కొంతమంది లెక్చరర్స్ థియరిటికల్ రిపోర్ట్స్ ఇస్తారు. థియరిటికల్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మన సెమిస్టర్లో మొత్తం థియరీ ఉంటుంది కాబట్టి సో థియరీకి మన సెమిస్టర్లో ఉన్న టాపిక్స్ మీదనే రిపోర్ట్ రాయమనొచ్చు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక రీసెర్చ్‌కి సంబంధించిన టాపిక్ ఏదైనా ఇచ్చి సో దాని మీద కూడా రిపోర్ట్ రాయమనొచ్చు. సో ఏదైనా సరే, అది రీసెర్చ్‌కి సంబంధించిన, థియరీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఒక మోడల్ కావచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ కావచ్చు, దేని మీద క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇదే ఫార్మాట్ మనం ఫాలో అవ్వాలి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. రైట్? ఇదన్నమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.